గత నెల 26వ తేదీ జనసేన పార్టీలో తీర్థం పుచ్చుకున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అయితే అందరూ బాలినేనికి జనసేనలో ప్రాధాన్యం ఇవ్వలేదని కొంతమంది చర్చించుకుంటారు. అది తప్పు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో కూడా ఆయన పార్టీలో చేర్చుకున్నారంటే పార్టీని బలోపేతం చేయాలి. పార్టీలోకి మంచి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా కర్ణం బలరామకృష్ణమూర్తి లాంటి కర్ణం బలరాం గారు లాంటి నాయకుల్ని తీసుకొచ్చే పని కూడా బాలినేనికి అప్పగించారని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చర్చించుకుంటూ ఉన్నారు. 2019లో ఆయన చీరాల్లో పోటీ చేసి 17,000కు పైగా కూడా మెజార్టీ సాధించి అక్కడ చరిత్ర సృష్టించినటువంటి కర్ణం బలరామకృష్ణమూర్తిని కూడా జనసేన పార్టీలోకి తీసుకొచ్చేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు జిల్లాధ్యక్ష పదవి, బాపట్ల జిల్లాధ్యక్ష పదవి కూడా వైసీపీ ఆఫర్ చేసినా కూడా సున్నితంగా తిరస్కరించి వాళ్ళ కుమారుడు కర్ణం వెంకటేష్కు కూడా ఆ పదవి కేటాయించేలా కూడా చర్యలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా కర్ణం రాజకీయ భవిష్యత్తు కూడా, ఎందుకంటే ఆయన రాజకీయ వారసుడుగా కూడా కర్ణం వెంకటేష్కు ఆయన రాచరికపు బాటలు వేసే విధంగా కూడా కర్ణం బలరామకృష్ణమూర్తి చర్యలు తీసుకుంటున్నారని తెలియజేసుకోవచ్చు. అయితే బాలినేని తెర వెనక కూడా కర్ణం బలరామకృష్ణమూర్తిని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా కొంతమంది ఈ మధ్యకాలంలో శాటిలైట్ ఛానల్లో కూడా స్టోరీలు కూడా వస్తున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనకి ప్రకాశం జిల్లా రాజకీయ ముఖ చిత్రంలో కర్ణం బలరామకృష్ణమూర్తికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కూడా మనం ఇవ్వచ్చు. 4 దశాబ్దాలుగా 40 సంవత్సరాలుగా కూడా ఆయన చేసినటువంటి రాజకీయం కూడా నేటి ప్రజలందరూ కూడా కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇందిరాగాంధీ కర్ణం బలరాం నా కొడుకు అని చెప్పినటువంటి సందర్భాలు మన జిల్లాలో మనం చూసాం. 1978లో రాజకీయ రంగ ప్రవేశం చేసి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా అద్దంకి నుంచి గెలుపొందడం జరిగింది. తదనంతరం కూడా 83లో దివంగత ఎన్టీఆర్ గారు ఆ పార్టీ పెట్టడం, ఆ పార్టీలో చేరటం, ఆ పార్టీలో కొంత ఆయన ఎమ్మెల్యేగా 85, 89లో కూడా 2 సార్లు అక్కడే మార్టూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా గెలిచిన సందర్భాలు మనం చూసాం. ఆ తదనంతరం కూడా 1999లో కూడా మనకు ఒంగోలు ఎంపీగా గెలిచి ఆయన చరిత్ర సృష్టించారు. ఇప్పటికీ కూడా ఒంగోలు చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కైవసం చేసుకుంది 1999 తర్వాత. మళ్ళీ ఇప్పుడు 2024లో అప్పుడు ప్రత్యర్థి ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మీద అప్పుడు బలరామకృష్ణమూర్తి గారు కూడా గెలిచి చరిత్ర సృష్టించారని కూడా మనం తెలుసుకోవచ్చు.